మిత్రులారా, మన జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ రోజున మన జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు అందుకునే నోటిఫికేషన్ ఏంటంటే, యూకో బ్యాంకులు లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే ముందు కొత్తగా మన ఛానల్ని వీక్షిస్తున్న సబ్స్క్రైబర్స్కి ఒక విజ్ఞప్తి. మన ఛానల్ ద్వారా అందించే సమాచారం మీ మిత్రులకి, మీ బంధువులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు కనుక మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుచున్నాను. అయితే ఈ యూకో బ్యాంకులో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయడానికి అప్లికేషన్లు వచ్చేసరికి 16/1/2025 తేదీ నుండి 5/2/2025 తేదీ వరకు ఆన్లైన్లో అందుబాటులో కలవు. ఈ విధంగా మీరు ఆ తేదీల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి మొత్తం? దీని ద్వారా 250 పోస్టులని భర్తీ చేస్తున్నారు. అయితే ఈ 250 పోస్టులు జీతానికి వచ్చేసరికి చూడండి, జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ అప్లికబుల్ అవుతుంది. వీళ్ళకి 48,480 నుండి 85,920 రూపాయల వరకు జీతం వర్తిస్తుందన్నమాట. అయితే ఇవి కూడా కాకుండా డిఏ, హెచ్ఆర్ఏ తదితర అలవెన్సులు కూడా వర్తిస్తాయి. ఇక ఏజ్ విషయానికి వచ్చేసరికి 20 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల లోపు ఉన్నవారు ఎవరైనా సరే ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఇక్కడ గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం మనకి రిజర్వేషన్ వారీగా కొంత మినహాయింపు ఇవ్వటం జరిగింది. షెడ్యూల్ క్యాస్ట్ వారికి 5 సంవత్సరాలు, అలాగే ఓబీసీ వారికి 3 సంవత్సరాలు, అలాగే పర్సన్స్ విత్ డిజేబిలిటీ, బెంచ్ మార్క్ డిజేబిలిటీ వారికి ఈడబ్ల్యూఎస్ శారీరక వైకల్యం కానీ మానసిక వైకల్యం ఉన్న పిల్లలకి 10 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 5 సంవత్సరాలు. ఇది కూడా కాకుండా ఎవరైనా 1984లో రైవెట్సీలో ఉన్నవారికి ఎఫెక్ట్ అయిన వాళ్ళకి 5 సంవత్సరాలు మినహాయింపు వయసులో సడలింపు ఇవ్వటం జరిగిందనమాట. ఇది కూడా కాకుండా రిజర్వేషన్లు కూడా వర్తిస్తాయని క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఈ విధంగా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే దరఖాస్తు చేసుకునే విధానం కూడా ఆన్లైన్లోనే మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. డిస్క్రిప్షన్ అందు ఇక్కడ నేను మీకు క్లియర్గా కింద ఇస్తాను. ఈ నోటిఫికేషన్ కూడా మీకు కింద అందిస్తాను. అక్కడ నుండి మీరు క్లియర్గా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి చూడండి, ఇక్కడ ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వచ్చేసరికి ఎవరైనా డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎప్పుడులోపు డిగ్రీ పూర్తి చేసి ఉండాలా? 1/1/2025 నాటికి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఈ డిగ్రీ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే ప్రస్తుత విద్యా సంవత్సరం చదువుతున్న వాళ్ళు ఎలిజిబిలిటీ లేదని అర్థం అన్నమాట. ఇక అప్లికేషన్ ఫీజుకి వచ్చేసరికి చూస్తే కనుక ఆన్లైన్ డేట్లు చెప్పాను కదండి, 16/1/2025 నుండి 5/2/2025 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకి 175 రూపాయలు, అలాగే ఇతర కేటగిరీకి చెందిన అభ్యర్థులకి 850 రూపాయలుగా ఫీజుగా అప్లికేషన్ ఫీజు పే చేసి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ ఎగ్జామినేషన్ సిలబస్ ఏముందనేది కూడా మనకి ఇంపార్టెంట్. ఈ ఎగ్జామినేషన్ సిలబస్కి వచ్చేసరికి మనకి రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ 45 క్వశ్చన్లు ఉంటాయి, 60 మార్కులు. అలాగే జనరల్ ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్ 40 క్వశ్చన్లు ఉంటాయి, 40 మార్కులు. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజెస్కి వచ్చేసరికి 40 మార్కులు, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్లో వచ్చే 60 మార్కులు. అంటే
మొత్తం 200 మార్కులకి 3 గంటల ఎగ్జామినేషను ఉంటుంది. అయితే ఈ ఎగ్జామినేషన్ మనం ఇంగ్లీష్ అండ్ హిందీలో కూడా మనం హాజరు కావచ్చు, రాయొచ్చు, అవకాశం రాసుకునే సదుపాయం కల్పించడం జరిగింది. అలాగే ఎగ్జామినేషన్లో 0.25 నెగిటివ్ మార్క్స్ 1/4 నెగిటివ్ మార్కులు ఉన్నాయి కాబట్టి ఇది జాగ్రత్తగా రాయాల్సిన అవసరం ఉన్న పరీక్ష అన్నమాట. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్కి వచ్చేసరికి మనకి పెద్ద పెద్ద పట్టణాలన్నింటిలోనూ కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ అందుబాటులో కలవు. అయితే ఈ నోటిఫికేషన్లో ఉన్న ఇంకో మనకి బెనిఫిట్ ఏంటంటే, ఎవరైతే అప్లికేషన్లో దరఖాస్తు చేసుకునే సమయంలో ఫ్రీ ట్రైనింగ్ కావాలని మనం ఆప్షన్ ఉందో, ఎవరెవరికి వాళ్ళకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వీరు కనుక, మళ్ళా చెప్తున్నాను, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఈ కేటగిరీ చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే సమయంలోనే మీకు ఉచితంగా ట్రైనింగ్ కావాలా, ప్రీ ట్రైనింగ్ కావాలా, ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అని ఆప్షన్ కనుక సెలెక్ట్ చేసుకుంటే వారికి ట్రైనింగ్ ఆన్లైన్లో ఉచితంగా బ్యాంకు వారే సమకూరుస్తారన్నమాట. మంచి అవకాశం. దీన్ని మీరు ఆ కేటగిరీకి చెందిన అభ్యర్థులు ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే మీరు ఉచితంగా ట్రైనింగ్ పొందే అవకాశం కూడా ఉన్నది. అలాగే మనకి ఇంకా వచ్చేసరికి పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవన్నీ నామినల్గానే ఉండే ప్రతి ఉద్యోగానికి ఉన్న ప్రాసెస్ అదంతా. దాని గురించి మనమేమి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనేది మనకి ఇక్కడ ఇవ్వటం జరిగింది. యూకో బ్యాంక్ ఈ వెబ్సైట్ ఆధారంగా మనం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నేను కింద డిస్క్రిప్షన్ అందిస్తాను, అక్కడ నుండి మీరు దరఖాస్తు చేసుకోండి. తర్వాత మనకి ఇంకా మోడ్ ఆఫ్ పేమెంట్, ఎగ్జామినేషన్ ఫీజు ఉందని చెప్పాను కదండి, దాన్ని ఎలా పే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ మోడ్లో మాత్రమే ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఇతర రకాల ఫీజు చెల్లించడానికి నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, మన డెబిట్ కార్డు కానీ, క్రెడిట్ కార్డు కానీ, యూపీఐ ద్వారా కానీ మనం ఏదైనా కానీ ఫీజు చెల్లించుకోవచ్చు. తర్వాత ఇక మనకి రిజల్ట్ ఇలా ఇవన్నీ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్కి వచ్చేసరికి మన ఆంధ్రప్రదేశ్లో అనంతపురం, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నంలో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నవి మన తెలుగు రాష్ట్రాల్లో. అలాగే తెలంగాణ విషయానికి వచ్చేసరికి మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ హైదరాబాదు, సికింద్రాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, నిజామాబాద్, నర్సంపేట ఈ ప్రాంతాల్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ హాజరయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ కేంద్రాల్లో ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. ఈ విధంగా డిగ్రీ అర్హతతో ఉన్న, క్వాలిఫికేషన్తో ఉన్న ఉద్యోగాలు కాబట్టి, శాలరీ కూడా మంచి జీతంతో కూడుకున్న ఉద్యోగాలు కాబట్టి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకేమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.